ప్రేమ దోమ అంటూ వెంట తిరుగుతారు. తమది నిజమైన నిజాయితీతో కూడిన ప్రేమ అని నమ్మిస్తారు. అలాంటి వాళ్ళ ఉచ్చులో చిక్కుంటే బయటపడటం కష్టమే. అతి కొద్ది మంది అమ్మాయిలు మాత్రమే దుర్మార్గుల కుట్రల నుంచి తప్పించుకుంటారు. చివరి క్షణాల్లోనైనా వాస్తవాల్ని తెలుసుకుని తమ జీవితాల్ని సరిదిద్దుకుంటారు. ఓ అమ్మాయి తెలివిగా తప్పించుకుంది. అయితే ఆమె తల్లి తీసుకున్న నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలితీసింది. ప్రేమ డ్రామాలో చిక్కున్న యువతి చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీయే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ప్రేమలో పడితే ప్రపంచాన్నే కాదు, సొంత వాళ్లను కూడా మర్చిపోతారు కొందరు. ఓ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తన ప్రియుడి లవ్ స్టోరీ చెప్పిందో యువతి. గంట పాటు ఆ కథ వాళ్లను కట్టిపడేసింది. సినిమాల్లో లాగా వరుస ట్విస్టులు ఆమె స్టోరీని రక్తి కట్టించాయి. అదేంటో, ఏం జరిగిందో మనము తెలుసుకుందాం. ఇది ఓ ప్రైవేట్ కాలేజ్. ఇక్కడే జరిగిందో దారుణం. ఈ కాలేజీకి దగ్గరలో ఓ యువకుడి శవం స్థానికులకు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికొచ్చిన పోలీసులకు డెడ్ బాడీపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ఇది ఆత్మహత్య, హత్య అన్నది తెలియలేదు. మిస్టరీని ఛేదించేందుకు ఎంక్వైరీ మొదలుపెట్టారు. అప్పుడు తెలిసిందో క్రైమ్ లవ్ స్టోరీ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది షైనా. ఆమె తల్లి నజ్మా ఇదే కాలేజీలో హిందీ లెక్చరర్. ఇద్దరూ రోజు ఒకే ఇంటి నుంచి కాలేజీకి వెళుతున్నా ఎవరి దారి వాళ్లదే. ఏ రోజు కలిసి వెళ్లిన సందర్భం లేదు. ఫ్రెండ్షిప్లు, తిరుగులకు దూరంగా ఉండే షైనా సైలెంట్ గా తన క్లాస్ కు తాను వెళ్లిపోయేది. కాలేజ్ అయిపోగానే తిన్నగా ఇంటికి చేరేది. అందరూ ఆమెను గుడ్ గర్ల్ అనేవాళ్లు. అందానికి తోడు అమాయకంగా కనిపించే షైనా ఓ రోజు ఓ కుర్రాడి కంటపడింది. పేరు వినయ్. దగ్గర్లోని మరో కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేవాడు. చాలా మంది కుర్రాళ్లలాగే కాలేజీలో కంటే బయట ఎక్కువగా కనిపించేవాడు. షైనాను చూడగానే తొలి చూపులోనే పడిపోయిన ఈ రోడ్ సైడ్ రోమియో ఆ రోజు నుంచి ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టాడు. షైనా ఇంటికెళ్లే దారిలో ఆమె కోసం ఎదురు చూసేవాడు వినయ్. ఆమె ఇల్లు అక్కడికి దగ్గరలోనే ఉండడంతో రోజూ నడుచుకుంటూ వెళ్లిపోయేది. దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకున్న వినయ్ వెనకాలే వెళుతూ అల్లరి చేష్టలు చేసేవాడు. ఇదివరకెప్పుడు ఇలాంటి సందర్భాల్ని చూడని షైనా అతన్ని ఎలా అడ్డుకోవాలో, ఎలా వార్నింగ్ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడేది. పువ్వులా సుకుమారంగా ఉండే ఆమె కఠినంగా ప్రవర్తించలేకపోయేది. ఓ అల్లరుడికి ఇలాంటి అమ్మాయి కనిపిస్తే ఊరుకుంటాడా? వెంటపడి వేధించడు. వినయ్ కూడా అంతే. పోకిరిలా వెకిలి చేష్టలు చేసేవాడు. ఆమెను ఇబ్బంది పెడుతూ పైశాచికంగా ఆనందం పొందేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత షైనాకు ఓ టెక్స్ట్ బుక్ అవసరమైంది. దానికోసం చాలా షాపుల్లో తిరిగింది. అయినా అది దొరకలేదు. ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో వినయ్ ఎంటర్ అయ్యాడు. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు కానీ ఆమె కోరుకున్న టెక్స్ట్ బుక్ తెచ్చిచ్చాడు. అది తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న ఆమె అవసరం కొద్దీ తీసుకోక తప్పలేదు. రేపిచ్చేస్తానంటూ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ క్షణం వినయ్ భూమి మీద లేడు. గాల్లో తేలుతున్నట్టు ఫుల్ ఖుషి అయిపోయాడు. కొందరు పువ్విచ్చి లవ్ లో పడేస్తారు. ఇంకొందరు గిఫ్ట్ ఇచ్చి ట్రాక్ లోకి తెచ్చుకుంటారు. పుస్తకాల పురుగైన షైనాకు బుక్ ఇవ్వడం ద్వారా బుక్ చేశాడు వినయ్. తరచూ కాలేజీకి బంక్ కొట్టే వినయ్ చదువులో మాత్రం మెరిట్ స్టూడెంటే. ఆ చదువే ఆ అమ్మాయి వెంట పడేందుకు, ఆమెను తన వైపు తిప్పుకునేందుకు ఉపయోగపడింది.
స్నేహం పేరుతో ఆమెకు దగ్గరైన వినయ్ తరచూ ఆమెతో కంబైన్డ్ స్టడీ కొనసాగించాడు. చదువులో ఆమె కంటే సీనియర్ కావడంతో ఏవైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసేవాడు. ఇలా ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలైంది. చైనా తనకు తెలియకుండానే అతని పట్ల ఇష్టం పెంచుకుంది. ఇదివరకు క్రమం తప్పకుండా క్లాసులకు వెళ్లే అమ్మాయి వినయ్ రాకతో కాలేజీకి వెళ్లాలంటేనే బోర్ ఫీల్ అయ్యేది. ఎప్పుడు కాలేజీ అయిపోతుందా, ఎప్పుడు బయటికి వెళ్లి వినయ్తో షికార్లు కొడదామని ఎదురు చూసేది. ఆమెలో ఈ మార్పును గుర్తించిన వినయ్ మరింత దగ్గరయ్యాడు. తరచూ పార్కులు, సినిమాలకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా ఈ విషయం అదే కాలేజీలో లెక్చరర్ గా ఉన్న షైనా తల్లికి తెలియలేదు. అంత జాగ్రత్తగా తన ప్రేమ డ్రామా నడిపేవాడు వినయ్. వినయ్కు తెలియని విషయం ఏమిటంటే షైనాకు ఓ అన్నయ్య ఉన్నాడు. పేరు రిజ్వాన్. ఓ రోజు ఇంట్లో ఏదో కార్యక్రమం ఉండడంతో త్వరగా ఇంటికి రమ్మని పిలుద్దామని తన చెల్లికి కాల్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది. క్లాస్ రూమ్ లో ఉందనుకున్న అతడు చెల్లి కోసం కాలేజీకి వెళ్లాడు. తీరా చూస్తే షైనాతో కనిపించాడు వినయ్. దూరం నుంచి వాళ్ళిద్దరిని చూసిన రిజ్వాన్ కు ఒళ్ళు మండింది. రిజ్వాన్ మనసులో ఏవేవో అనుమానాలు. వాళ్ల మధ్య విషయం ఏమిటో ఇప్పుడే తేలిపోవాలి అనుకున్నాడు. తిన్నగా తన చెల్లి దగ్గరకు వెళ్లాడు. అన్నయ్యను చూడగానే ఒక్కసారిగా కంగారు పడింది. అన్నయ్య, నువ్వేంటి ఇలా వచ్చావు అంది. నీకోసమే వచ్చానన్నాడు. ఎగ్జామ్స్ కదా, కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేయించుకుంటున్నా. మా సీనియర్ వినయ్ అంటూ పరిచయం చేసింది షైనా. రిజ్వాన్ చాలా తెలివైనవాడు. తన చెల్లి ముందు ఎలాంటి అనుమానం లేనట్లు నటించాడే గాని వాళ్ళిద్దరిపైన లోపల సందేహాలు పెంచుకున్నాడు. వినయ్ ఎవడన్న సంగతి తేల్చేందుకు కొన్ని రోజులు అతన్ని రెక్కి చేశాడు. ఈ పరీక్షలో రిజ్వాన్కి ఏం తెలిసింది? అతను పెట్టిన టెస్ట్లో వినయ్ పాస్ మార్కులు సాధించాడా, ఫెయిల్ అయ్యాడా? రిజ్వాన్ ఎంత తెలివైనవాడో అంతకంటే అతి తెలివితేటలు ఉన్నవాడు వినయ్. ఎప్పుడైతే తనను రిజ్వాన్ అనుమానిస్తున్నాడని భావించాడో అప్పట్నుంచే తన డ్రామా మొదలుపెట్టాడు. రిజ్వాన్ తనను ఫాలో అవుతున్నప్పుడల్లా బుద్ధుడికి తమ్ముళ్లా నటించేవాడు. రిజ్వాన్ చెల్లి షైనా దగ్గరకు వెళ్లినప్పుడు కూడా కంబైన్డ్ స్టడీపైనే దృష్టి పెట్టేవాడు. తామిద్దరం కలిసి బాగా చదువుకుంటున్నట్లు బిల్డప్ ఇచ్చేవాడు. ఇదంతా చూసిన రిజ్వాన్ తాను పొరపాటు పడ్డానని, వాళ్ల మధ్య ఎలాంటి ప్రేమాదోమా లేదని అనుకున్నాడు. కొన్ని రోజులు రెక్కీ చేసిన తర్వాత తన అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళిద్దరిని పట్టించుకోవడం మానేశాడు. రిజ్వాన్ ఎప్పుడైతే వెంట పడడం మానేశాడో అప్పటినుంచి వినయ్ మళ్లీ తన పాత రూట్లో ఫాలో అయ్యాడు. పుస్తకాలు పక్కన పెట్టి పార్కుల వెంట షైనాన్ తిప్పడం మొదలుపెట్టాడు. ఎంత డ్రామా ఆడినా ఎన్నాళ్ళు నడుస్తుంది? ఓ రోజు రోడ్డుపై వెళుతూ షైనా తల్లి నజ్మా కంటపడ్డారు వీళ్ళిద్దరు. ఒకప్పుడు రిజ్వాన్ ఎలా ఫీల్ అయ్యాడో ఇప్పుడు నజ్మా కూడా అలాగే కంగారు పడింది. నా కూతుర్ని వెంట తీసుకువెళ్తున్న ఆ యువకుడు ఎవరు? క్లాస్మేటా, బాయ్ ఫ్రెండా? నాకు చెప్పకుండా ఎవరితోనూ స్నేహం చేయదే. ఇతని సంగతి ఎందుకు దాచిపెట్టింది? ఇలాంటివి ఏవేవో అనుమానాలు నజ్మాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఆ రోజు సాయంత్రం షైనాను నిలదీసింది నజ్మా. నీతో పాటు తిరుగుతున్న ఆ కుర్రాడు ఎవరని ప్రశ్నించింది. ఇదివరకు ఇలాంటి ఏ ప్రశ్న అడిగినా మూతి ముడుచుకు కూర్చునే షైనా వినయ్తో ఫ్రెండ్షిప్ వల్ల కాస్త తెలివి మీరింది. ఏదో ఓ రోజు తన పేరెంట్స్ వినయ్ విషయం తనను అడుగుతారని ఆమెకు తెలుసు. అలా ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాలో కూడా ముందే ప్రిపేర్ అయింది. వినయ్ గురించి అడగగానే, అతనా నా సీనియర్, బాగా చదువుతాడు, నాకేదైనా డౌట్స్ వస్తే అతన్నే అడుగుతున్నాను. ఏమైందమ్మా, ఎందుకలా అడుగుతున్నావంటూ అమాయకంగా ఫేస్ పెట్టింది. కూతుర్ని అదోలా చూసింది తల్లి. ఏం లేదులే, బాగా చదువుకో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. షైనా నిజంగానే అతనితో చదువుకుంటోందా, లేక ప్రేమ వ్యవహారం ఏదైనా నడుపుతోందా? నజ్మాకు డౌట్ తీరలేదు. డైరెక్ట్ గా అడిగేద్దామంటే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందోనని ఆలోచించింది. ఒకవేళ ప్రేమ గీమా లాంటిదేమీ లేకపోతే తానే హింట్ ఇచ్చినట్లు అవుతుందేమోనని భయపడింది. ఆ రోజు రాత్రి పడుకునే ముందు కూతురి విషయాన్ని తన భర్త ముందు ప్రస్తావించింది నజ్మా. ఎవరో వినయ్ అంట, అమ్మాయి వాడితో తిరుగుతోంది, అదేమంటే కంబైన్డ్ స్టడీ అంటోంది అంది దిగాలుగా ఫేస్ పెట్టి. కాలేజీ చదువులన్నాక కంబైన్డ్ స్టడీలు కామన్, తుమ్ ఫికర్ మత్ కరో అన్నాడు భర్త. అంతేనంటారా అని అడిగింది నజ్మా. అతని ఓదార్పుతో ఆమె మనసు తేలికైంది. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది.
అయితే తల్లిదండ్రుల మాటల్ని చాటుగా విన్నాడు రిజ్వాన్. తనలాగే తన తల్లికి కూడా అనుమానం వచ్చిందంటే ఏదో తేడా జరుగుతున్నట్లే అనుకున్నాడు. లాభం లేదు, వినయ్ సంగతి తేల్చాల్సిందేనని డిసైడ్ అయ్యాడు. వినయ్ని రిజ్వాన్ ఏం చేశాడు? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.